హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల నూతన పీఆర్సీపై తాజా సమాచారం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే మార్చి 10వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా 35వ స్కోవా సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా అయితే నిర్వహించబడింది. ఈ సమావేశానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను వివరిస్తూ మే 4, 2026న అధికారిక మినిట్స్ అయితే విడుదల చేశారు. అసలు స్కోవా అంటే ఏమిటో మనం లోతుగా అర్థం చేసుకోవాలి. స్కోవా అంటే స్టాండింగ్ కమిటీ ఆఫ్ వాలంటరీ ఏజెన్సీస్. ఇక్కడ ప్రభుత్వం వివిధ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ అసోసియేషన్‌లను స్వచ్ఛంద సంస్థలు అంటే వాలంటరీ ఏజెన్సీ‌గా అయితే గుర్తిస్తుంది. అందుకే ఈ కమిటీకి ఆ పేరు పెట్టారు. ఈ కమిటీ కేంద్ర పెన్షన్ మరియు పెన్షనర్ల సంక్షేమ శాఖ కింద పనిచేస్తుంది. ఇందులో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ విభాగాలకు చెందినటువంటి పెన్షన్ అసోసియేషన్‌లకు రొటేషన్ పద్ధతిలో సభ్యత్వం కల్పిస్తారు. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చేలాగా 2 సంవత్సరాల కాల పరిమితి నిర్ణయిస్తారు. ఈ 2 సంవత్సరాల కాలంలో సదరు పెన్షన్ అసోసియేషన్ తన కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి మరియు పెన్షనర్ల సమస్యలపై అవగాహన కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా 5,00,000 నిధులను మంజూరు చేస్తుంది. నిధుల ప్రకారంగా ప్రతి 3 నెలలకోసారి ఈ సమస్యలపై సమావేశం జరగాలి. కానీ ఆచరణలో ఇది 6 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి మాత్రమే జరుగుతుంది. అంటే ఒక అసోసియేషన్ తన 2 ఏళ్ల సభ్యత్వ కాలంలో కేవలం 2 లేదా 3 సార్లు మాత్రమే అత్యున్నత స్థాయి సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ 35వ సమావేశానికి కేంద్ర పెన్షన్ శాఖ మంత్రి శ్రీ జితేంద్ర సింగ్ గారు స్వయంగా అధ్యక్షత అయితే వహించారు. ఆయన కేవలం పెన్షన్ శాఖ మంత్రే కాదు, ప్రధాన మంత్రి కార్యాలయం పీఎంఓ బాధ్యతలు కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి పెన్షనర్ల ఫిర్యాదులు నేరుగా దేశ అత్యున్నత కార్యాలయం దృష్టికి వెళ్తాయని అయితే మనం భావించవచ్చు. సమావేశం ప్రారంభంలో జితేంద్ర సింగ్ గారు మాట్లాడుతూ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ పీపీఓ రిటైర్ అయిన వెంటనే జాప్యం లేకుండా అందేలాగా చూడాలన్నామని హామీ ఇచ్చారు. చూస్తున్నామని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం అక్టోబర్, నవంబర్ నెలల్లో నిర్వహించే డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ క్యాంపెయిన్ ద్వారా వృద్ధ పెన్షనర్లు ఇంటి నుండే ఈ యొక్క ఫేస్ అథెంటికేషన్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ ఇచ్చేలాగా ప్రోత్సహిస్తున్నామని, దీనిని విజయవంతం చేసిన అసోసియేషన్లకు ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నామని చెప్పారు. పెన్షన్ మంజూరులో ఉన్న ఇబ్బందులను తొలగించడానికి పెన్షన్ అదాలత్‌ను తరచుగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వం తెలియజేసింది. ఈ సమావేశంలో చర్చకు వచ్చినటువంటి అతిపెద్ద సమస్య సీజీహెచ్ఎస్ వైద్య సౌకర్యాలు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని పెన్షనర్లు డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఒడిశాలోని పూరి, కోల్‌కతా, భవానీపూర్ వంటి ప్రాంతాల్లో కొత్త సెంటర్లు కావాలని కోరారు. దీనిపై ఆరోగ్య శాఖ స్పందిస్తూ 29 కొత్త ప్రాంతాల్లో వెల్‌నెస్ సెంటర్లను ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని, ప్రక్రియ కొనసాగుతోందని సమాధానం ఇచ్చింది. అయితే ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ 29 సెంటర్ల కోసం దాదాపు 44 మంది అదనపు సిబ్బంది కావాలని ఆరోగ్య శాఖ కోరగా, ఆర్థిక శాఖ కేవలం 7 పోస్టులను మాత్రమే మంజూరు చేసింది. తగినంత మంది డాక్టర్లు, నర్సులు, స్టోర్ కీపర్లు లేకుండా కేవలం భవనాలు కడితే పెన్షనర్లకు వైద్యం ఎలా అందుతుంది అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్నగా మిగిలింది. మరో మానవీయ కోణంలో చర్చించిన అంశం ఏమిటంటే ఆహ్, పార్కిన్సన్స్ మరియు డిమెన్షియా వంటి తీవ్రమైన వ్యాధులతో బాధపడే వృద్ధులకు సహాయంగా ఒక అటెండెంట్‌ను ఉంచుకోవడానికి అటెండెన్స్ అలవెన్స్ అనేది ఇవ్వాలనైతే కోరారు. ప్రభుత్వం ఈ యొక్క అంశాన్ని పరిశీలనకు స్వీకరించింది. అలాగే 70 ఏళ్లు పైబడిన వారు డయాగ్నోస్టిక్ సెంటర్‌లలో బ్లడ్ టెస్ట్‌లు వంటి సాధారణ పరీక్షల కోసం వెల్‌నెస్ సెంటర్ డాక్టర్ పర్మిషన్ కోసం పడిగాపులు కాయాల్సిన అవసరం లేకుండా
నేరుగా వెళ్లి పరీక్షలు చేయించుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పించింది. ఓసారి డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ 6 సార్లు వాడటానికి లేదా 3 నెలలు పాటుగా చెల్లుబాటయ్యేలాగా వ్యాలిడిటీని పెంచారు. ప్రైవేట్ ఆసుపత్రులలో బిల్లుల చెల్లింపుల్లో జాప్యాన్ని తగ్గించడానికి మొత్తం ప్రక్రియను ఆన్‌లైన్ చేశామని, అలాగే మందులను నేరుగా పెన్షనర్ ఇంటికే పంపే ప్రతిపాదనను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవహారాల్లో జాయింట్ అకౌంట్ గురించి ఒక కీలక సమస్య చర్చకు వచ్చింది. పెన్షనర్ చనిపోయినప్పుడు భార్య పేరుతో ఉన్న జాయింట్ అకౌంట్ వల్ల ఫ్యామిలీ పెన్షన్ సులభంగా అందుతుంది. కానీ కొన్ని బ్యాంకుల్లో పెన్షనర్ పేరును ప్రైమరీ హోల్డర్‌గా ఉంచి ఆయన చనిపోయిన తర్వాత ఆ పేరును తొలగించకపోవటం వల్ల ఆన్‌లైన్‌లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించేటప్పుడు సాంకేతిక ఇబ్బందులు వస్తున్నాయి. దీనిని సరిచేయాలనైతే బ్యాంకులను ఆదేశిస్తామనైతే ప్రభుత్వం చెప్పింది. అలాగే ట్రాన్స్‌జెండర్ పిల్లలను కూడా ఆహ్, జీ జీవితాల జీవితాంతం పెన్షన్ పొందే అంటే ట్రాన్స్‌జెండర్‌గా ఉన్నటువంటి పిల్లలకు కూడా జీవితాంతం వారికి పెన్షన్ పొందే డిపెండెంట్‌లుగా గుర్తించాలని చేసిన విన్నపాన్ని ఆర్థిక శాఖకు పంపారు. అయితే పెన్షనర్లు కోరిన కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ఖచ్చితంగా తిరస్కరించింది. వైద్య ఖర్చుల రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని అడిగితే అది సాధ్యం కాదని చెప్పింది. పెన్షనర్ చనిపోయినప్పుడు దహన సంస్కారాల కోసం ఇచ్చే గ్రాంట్ ఇవ్వాలని కోరగా ప్రస్తుతం అటువంటి నిర్ణయాలు లేవని త్రోసిపుచ్చింది. చివరగా ఫ్యామిలీ పెన్షన్ మంజూరులో జరుగుతున్న జాప్యాన్ని నివారించడానికి అవగాహన కల్పించే చిన్న వీడియోలను విడుదల చేస్తున్నామని, దీనివల్ల ప్రజలకు ప్రొసీజర్ సులభంగా అర్థమవుతుందని ప్రభుత్వం వెల్లడించింది. ఇవన్నీ గూడా ఈ సమావేశంలో పెన్షనర్ల సంక్షేమం కోసం చర్చించిన అతి ముఖ్యమైన మరియు వివరణాత్మకమైన అంశాలన్నమాట.